హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఏపీ ప్రజలకైతే బిగ్ అలర్ట్ అండి. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంలో భాగంగా మీరు గ్యాస్ బుక్ చేసుకుంటే డబ్బులు రిటర్న్ రావడం లేదు. కొన్ని సాంకేతిక కారణాల అర్హతల ఉన్న లబ్ధిదారు ఖాతాలో నగదు కావడం లేదు. ఉచిత గ్యాస్ పథకం పాటు ఈ నగదు అనేది ఎలా పడుతున్నది, ఎలా జమ కావాలి, ఈ కింద వివరాలను తప్పనిసరిగా పూర్తిగా వినండి. ముందుగా నా వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వారు వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్ మరియు మీ బంధుమిత్రులకు అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారందరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసిన కింద బెల్ ఐకాన్ బటన్ మాత్రం నొక్కడం మర్చిపోకండి. మీరు బెల్ ఐకాన్ బటన్ నొక్కడం వల్ల మీకు అనేది నా సమాచారం నోటిఫికేషన్ లేదా మెసేజ్ ద్వారా అనేది వస్తుంది. కాబట్టి మీరు ఈ వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. ఇక వివరాలలోకైతే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఎన్డీఏ ప్రభుత్వం ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంపై ఈ ఏడాది దీపావళి రోజు ప్రారంభమైతే జరిగిందండి. ఈ పథకంలో భాగంగా లబ్ధిదారులు ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు అందజేస్తామని అయితే ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగిందండి. ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ 6 హామీ మేరకు ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిందండి. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరానికి సంబంధించే ఏడాది మార్చి వరకు ఒక్కో గ్యాస్ కనెక్షన్లు ఒక్కో చొప్పున సిలిండర్లు ఉచితంగా ఇస్తామని అయితే ప్రభుత్వం అయితే ప్రజలకు చెప్పడం అయితే జరిగిందండి. ఇది 2025-2026 ఆర్థిక సంవత్సరం నుంచి ప్రతి 4 నెలలకు ఒక్కొక్కటి చొప్పున ఏడాదికి 3 సిలిండర్లైనా ఇవ్వడం అయితే జరుగుతుంది. దీంతో వంట గ్యాస్ లబ్ధిదారులకు ప్రయోజనం అయితే ఉండడం అని చెప్పడం అయితే జరిగిందండి. గ్యాస్ సిలిండర్లు ధరను బుక్ చేసిన తర్వాత తొలుత లబ్ధిదారు డబ్బులు చెల్లించాలి. గ్యాస్ సిలిండర్ డెలివరీ అయిన 48 గంటల్లోనే గ్యాస్ కనెక్షన్ మీకు ఏదైతే పాస్బుక్ ఉంటుందో ఆ బ్యాంక్ ఖాతాలో అయితే ప్రభుత్వం నుంచి డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుందండి. రాష్ట్రంలో ఏ ఇతర పథకాలు లేనంత మంది లబ్ధిదారులకు అయితే ఉన్నారండి. ఎంతమంది ఉన్నారైతే ఏటా 2,84,040 కోట్ల వ్యయం కేటాయించాల్సిన కూటమి సర్కార్ అయితే చెప్పడం అయితే జరిగిందండి. అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల అర్హతలు ఉన్న డబ్బులు జమ కావడం లేదు అని అయితే ప్రజలు అయితే చెప్పడం అయితే జరిగిందండి. ఈ సూపర్ 6 పథకంలో భాగంగా కొన్ని సాంకేతిక కారణాలలో లబ్ధిదారులు నగదు రాయితీ వర్తించడం లేదు. కాబట్టి దానికి ఏమేమి చేయాలంటే మనము ఆధార్ కార్డు, రేషన్ కార్డు, గ్యాస్ కనెక్షన్ల ఆధారంగా ఇవన్నీ తీసుకొని మన గ్యాస్ సెంటర్ దగ్గర ఇచ్చినట్లయితే మనకి ఎందుకు డబ్బులు పడలేదో వాళ్ళు చెప్తారండి. డబ్బులు పడకపోతే వాళ్ళు పైకి పంపించి మన డబ్బులు పడేటట్టు అయితే మనకు చేస్తారండి. ఈ అర్హతల సంఖ్య తగ్గింది కాబట్టి రాష్ట్రంలో 1.55 కోట్ల గృహ వినియోగ గ్యాస్ కనెక్షన్లు అయితే ఉన్నాయండి. రేషన్ కార్డు మాత్రము 1.48 కోట్ల అయితే ఉన్నాయండి మన రాష్ట్రంలో. అయితే ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంలో కొన్ని లక్షల మంది చేర్చి ఉంది. గ్యాస్ కనెక్షన్లు, కార్డులు ఉన్నాయి. ఆధార్ కార్డు అప్డేట్ చేయకపోవడంతో అర్హతలు పొందే అవకాశం ఉన్నాయని, ఒకవేళ మీరు ఆధార్ కార్డు అప్డేట్ చేసినట్లయితే మీరు పొందేదానికి అవకాశం ఉంది. కింద ఉన్న 100% సబ్సిడీపై ఏటా 3 గ్యాస్ సిలిండర్లు పొందడానికి రాష్ట్రంలో ఇంతవరకు 81 లక్షల కుటుంబాలు ఈకేవైసీ చేయించుకున్నట్లు మన ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగిందండి. ఈకేవైసీ చేయించుకోకుంటే మనకు అనేది గ్యాస్ సిలిండర్లు అనేది ఏటా 3 సిలిండర్లు అయితే రావడం అయితే జరగదండి. ఈకేవైసీ చేయించుకున్నట్లయితే మనకి సిలిండర్లు అయితే రావడం అయితే జరుగుతుంది. రేషన్ కార్డు, ఆధార్ కార్డు, గ్యాస్ కనెక్షన్ తప్పనిసరిగా రేషన్ కార్డులో ఉన్న కుటుంబ సభ్యులు ఎవరి పేరు మీద కనెక్షన్ ఉన్నా అర్హులే. రేషన్ కార్డులో సభ్యురాల పేరు ఎన్ని కనెక్షన్లు ఒకదానికైనా రాయితీ వర్తిస్తుంది. కానీ గ్యాస్ రాయితీ జమ కావాలంటే ఈకేవైసీ తప్పనిసరిగా ఉండాలండి. మీరు ఈకేవైసీ తప్పనిసరిగా ఉన్నట్లయితే మీకు ఆ డబ్బులు అనేది మీ అకౌంట్లో జమ అవుతాయండి. మీరు గ్యాస్ దించుకున్న 48 గంటల్లోనే మీకు అనేది మెసేజ్ ద్వారా ఓటీపీ అనేది వస్తుందండి. ఆ ఓటీపీ ద్వారా మీకు అనేది డబ్బులు పడడం అయితే జరుగుతుందండి. నా వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి, షేర్ చేసి,